Hello students, welcome to SV Tech Knowledge. నేను మీ మహేష్. ఈరోజు JNTUH థర్డ్ ఇయర్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ సబ్జెక్ట్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. ఇందులో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. Coming to the first unit, define knowledge representation. What is reasoning in AI? List any two varieties of logic. What is the role of logic in AI? Mention any two types of logic. These are the short questions. Short questions ఐదే ఉన్నాయని అనుకోకండి. లాంగ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి నేను షార్ట్ క్వశ్చన్స్ తక్కువ ఇచ్చాను. బట్ లాంగ్ క్వశ్చన్స్ కూడా మరీ ఎక్కువ ఏమి ఇవ్వలేదు, 5 or 6 అలానే ఇచ్చాను. డోంట్ మిస్. లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కీ కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లాజిక్ యూజ్డ్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. థర్డ్ వన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ లాజిక్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ వన్, how is knowledge represented in logic? Give an example. Write detailed notes on historical background and types of logic. Next, explain syntax and semantics of propositional logic. So, ఈ 11th question very important చూడండి. దాంతో పాటు ఫస్ట్ 2 questions కూడా వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ లో. నెక్స్ట్ 12th question కూడా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఇది. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్రపోజిషనల్ లాజిక్. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ప్రపోజిషనల్ లాజిక్ కానీ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ కానీ కన్వర్ట్ చేయమంటారు. ఇది మీకు సెకండ్ ఇయర్ ఏఐ సబ్జెక్ట్లో కూడా, ఐఏఐ ఇంట్రడక్షన్ టు ఏఐ సబ్జెక్ట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. సో దీస్ ఆర్ ద లాంగ్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 1. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ మీకు పంపిస్తాను. సో నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. ఇది నా వాట్సాప్ నెంబర్. ఓకే, ఈ నెంబర్కి సెండ్ చేయండి, నేను పంపిస్తాను పీడిఎఫ్, క్లాస్ నోట్స్ అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ మొత్తం వచ్చేసి ఆంటోలాజికల్ ఇంజనీరింగ్ గురించి, వాటి కేటగిరీస్ గురించి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఆంటాలజీ, టాప్ లెవెల్ ఆంటోలాజికల్ categories. Okay, mention any 2 ontological categories. What are the collections in ontology? Write a short notes on describing physical entities. ఇవన్నీ కూడా యూనిట్ 2లో షార్ట్ క్వశ్చన్స్. సో షార్ట్ క్వశ్చన్స్ నేను తక్కువ ఎందుకు ఇస్తున్నాను అంటే లాంగ్ క్వశ్చన్లో కవర్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ontological categories and their importance in knowledge representation. Explain RDF tools and ontology tools. Describe top level categories and their philosophical background. Discuss how space and time are represented in ontologies. Write a short notes on sets and collections, types and categories. Next, how are physical and abstract entities described using ontology? These are the long questions from Unit 2. Coming to the Unit 3. Unit 3 all is knowledge representation and semantics గురించి ఉంటుంది. సో డిఫైన్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్రేమ్స్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రూల్స్ ఇన్ డేటా రిప్రజెంటేషన్? మెన్షన్ ఎనీ వన్ లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ NLP. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్? దీస్ ఆర్ ద 5 షార్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ Unit 3. కమింగ్ టు ద లాంగ్ క్వశ్చన్స్. లాంగ్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో ఫ్రేమ్స్ కి రిలేటెడ్ కంపల్సరీగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ హౌ స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఫ్రేమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. డిస్కస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ నేచురల్ లాంగ్వేజ్ సెమాంటిసిస్. కంపేర్ అండ్ కాన్స్ట్రక్ట్ రూల్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్. డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. Explain how rules and data are used in knowledge representation with examples. And one more question is there, this one. So knowledge representation schemes అనేవి 4 ఉంటాయి. ఈ 4 ఎక్కువ శాతం అయితే సిమాంటిక్ నెట్వర్క్ అండ్ ఫ్రేమ్ రిప్రజెంటేషన్ గురించి ఎక్కువ అడిగినారు.
ఇది చూసుకోండి. ఇది మీకు ఐఏఐలో కూడా ఉంటాయి సేమ్ క్వశ్చన్స్ మీకు. నెక్స్ట్ 4th యూనిట్, ఇట్ ఈస్ టోటలీ రిలేటెడ్ టు ప్రాసెస్ అండ్ కాంటెక్స్ట్స్. డిఫైన్ ప్రాసెస్ ఇన్ ఏఐ. వాట్ ఈస్ కన్స్ట్రెయింట్ సాటిస్ఫాక్షన్? డిఫైన్ మోడల్ రీజనింగ్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ కాంటెక్స్ట్? వాట్ ఈస్ ద కన్కరెంట్ ప్రాసెస్? సో ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్. సో లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. డిస్క్రైబ్ కన్స్ట్రెయింట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఇందులో వచ్చేసి మీకు మ్యాప్ కలరింగ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, అండ్ ఎన్క్వీన్స్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ క్రిప్ట్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, అవి చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే ఏదైనా ఒకటి తీసుకొని చేయండి. నెక్స్ట్ డిస్కస్ ద సింటాక్స్ అండ్ సిమాంటిసిస్ ఆఫ్ కాంటెక్స్ట్ with suitable examples. What is model reasoning? Explain its role in context. Explain encapsulating objects in context with examples. ఇవన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద 4th యూనిట్. సో కమింగ్ టు ద లాస్ట్ యూనిట్, 5th యూనిట్, డిఫైన్ విజన్ is. What is non-monotonic logic? Mention the limitations of logic in AI. What is fuzzy logic? Name any one tool used for knowledge acquisition. సో ఇందులో ఫజీ లాజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 5th యూనిట్ లో కంపల్సరీ ఫజీ లాజిక్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ వెజినెస్, అన్సర్టనిటీ, ర్యాండమ్నెస్ అండ్ ఇగ్నోరెన్స్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫజీ లాజిక్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ విత్ AI. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఆల్రెడీ నేను చెప్తున్నాను. Next, what are the limitations of logic in AI systems? Describe knowledge acquisition and sharing with tools used. Next, write a short notes on sharing ontologies, accommodating multiple paradigms. So, these very important questions from 5th unit. And one more question is there, Bayes theorem and non-monotonic reasoning. This is last time అడిగిన అనుకుంటా క్వశ్చన్, ఇది చూడండి. సో ఇవి కేఆర్ఆర్ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. అండ్ క్లాస్ నోట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తే క్లాస్ నోట్స్ పంపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.